జ్యువెలరీ ఇనాగ్రల్ ఆఫర్ ఫ్లాట్ 9% VA on gold ornaments కేజీ వెండిపై 12,500 భారీ తగ్గింపు ఓన్లీ ఇన్ మియాపూర్ బ్రాంచ్. ఇల్లు అద్దెకి తీసుకుంటే కట్టకపోతే అంటారు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది బ్రో. నా ఫ్రెండ్ పేరు అనోజ్, సినిమాలో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ మనోజ్. మనకు నచ్చిన క్రికెటర్ హార్దిక, ఈ సినిమాలో ఉంది హీరోయిన్ రితిక. సూపర్ ఉంది బ్రో సినిమా మాత్రం. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ మాత్రం మామూలుగా లేవు బ్రో. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్రెస్ సినిమా బ్రో. థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా. ఈ సినిమాలో ఉన్నాడు హీరో తేజ. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది బ్రో. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్రెస్ చేయాలి. మనోజ్ గారు కానివ్వండి, శ్రేయ గారు కానివ్వండి, అపాయం ఉందంటే అంబిక క్యారెక్టర్లో శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన తేజ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన గేపతి గారి క్యారెక్టర్ కానివ్వండి, గెటప్ సింగ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇరగదీశారని చెప్పొచ్చు. కార్తీక్ ఘట్టంలేని డైరెక్షన్ మాత్రం ఊరా మాస్ అని చెప్పుకోవచ్చు. మన తేజ సజ్జ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే ఆల్రెడీ కంబ్యాక్ ఉన్నాడు హనుమాన్తో, దీంతో మళ్ళీ దానికి రెట్టింపు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏం ఎలివేషన్స్ ఏం మనోజ్కి ఎంత ఉన్నాయో, హీరో విలన్ క్యారెక్టర్కి ఎంత ఉన్నాయో బ్యాక్వర్డ్ సిస్టంలో హీరో గారికి ఫైట్ ఎలివేషన్స్ అంత ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ కానీ క్లైమాక్స్ చూడకపోతే మన తెలుగు సనాతన ధర్మం, ఒక శ్రీరాముని భక్తుగా కానీ ఒక మన హిందూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా బ్రో. ఎందుకంటే ఒక 9 గ్రంథాలని ఒక దేవుడి మనిషి ఒక బ్యాక్వర్డ్ అదే చాతవాడి చేసే ఇద్దరి మధ్య యుద్ధం ఇలా జరిగితే ఎలా ఉంటుంది సంభాషణ, ఒక స్టోరీ నేరేషన్ బాగా తీస్తాడు సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ట్రైలర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కొట్టుకుంటూ జై శ్రీరామ్. ఇప్పుడే మిరాయి అనే సినిమా చూడడానికి వచ్చాను. ప్రీమియర్ షో ఎలా ఉంటుందా అయిందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చాను. కానీ అతి భారీ అంచనాలని మించిపోయే లెవెల్లో నిజంగా తేజ సజ్జా గారు ఇంతకుముందు చేసిన హనుమాన్ సినిమా కాకుండా హనుమాన్ సినిమాని మించిపోయే లెవెల్లో వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ టోప్ స్టోరీ సెలెక్షన్ ఎంచుకున్నారు భయ్య తేజ సజ్జా గారు. నిజంగా మూవీ ఓవరాల్గా ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్తా. ఇక్కడ కూడా ఆడియన్స్ అయితే 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం లేదన్న. ఇంకోటి మూవీలో చూసుకుంటే విలన్ రోల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో మంచు మనోజ్ గారు నటించడం కాదు జీవించేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా లేనే లేదు భయ్య. అసలు ఏం విజువల్స్ భయ్య, అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, స్టోరీ పరంగా చూసుకున్నా, స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్నా, అంటే ఇది పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా అని చెప్పి చెప్తా భయ్య. యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ సినిమా ఇది. అందరు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికీ నచ్చే సినిమా, అందరు మెచ్చే సినిమా. నిజంగా తేజ సజ్జా గారి సెలక్షన్స్ ఒక జాంబిరెడ్డి కావచ్చు, ఒక హనుమాన్ కావచ్చు, ఒక మిరాయి కావచ్చు. ఇప్పుడు ఈ మిరాయి సినిమా కూడా ఏంటంటే అతని కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్, టాప్ 1 స్థానంలో నిలిచిపోద్ది భయ్య. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్. మామూలుగా ఇది ఒక 60 కోట్ల సినిమా అని చెప్పేసి అంటున్నారు, కానీ ఆ విఎఫ్ఎక్స్ హైలైట్స్ పరంగా చూసుకున్నా, విజువల్స్ పరంగా చూసుకున్నా, కొన్ని ట్విస్టులు చూసుకుంటే అసలు 300-400 కోట్లను మించిపోయే లెవెల్లో భారీ అంచనాలతోని ఎక్సలెంట్గా తీశారు భయ్య మూవీ. నిజంగా మామూలుగా ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్స్ కొట్టుకోవడం చూస్తూ ఉంటాం కామన్గా, కానీ ఈ సినిమాలో మాత్రం ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్లో హీరోకి విలన్కి ఒకటే ఒక ఫైట్ సీన్ పెట్టారు భయ్య. అరే ఓవరాల్గా మూవీ మొత్తానికి ఈ సీన్ చాలరా బాబు, సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనే విధంగా ఎక్కడికో వెళ్ళిపోయింది భయ్య. ఓవరాల్గా రేటింగ్ నేను అవుట్ ఆఫ్ 5 4 ఇస్తా భయ్య మూవీ మొత్తానికి. ఓవరాల్గా ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడొచ్చు భయ్య. 1% కూడా డిసప్పాయింట్ అయితే లేదు. హనుమాన్ 2 అయితే నాకు చూపించారు భయ్య సినిమాలో. అంటే హనుమాన్కి దీనికి సంబంధం ఉండదు. కొంచెం సినిమా మాత్రం అదొక నెక్స్ట్ లెవెల్ అయితే ఇదొక నెక్స్ట్ లెవెల్. సినిమా మాత్రం బ్లాక్ బాస్టరు, ఎక్కడ ఇంత ల్యాగ్ లేదు. వండర్ఫుల్. ఒక డైమండ్తో పోసిన కోహినూరు వజ్రం లెక్క తయారు చేసిన ఆయన తల్వారే ఆయన కంటే ఇట్లా చమక్ ఉంటుంది. ఇట్లా ఏంది మన మ్యాజిక్ లెక్క మాయమైతే వస్తుంది. సూపర్ ఉన్న సినిమా మాత్రం. క్లైమాక్స్లో సూపర్ గ్లోల్డ్ క్లైమాక్స్లో ఎంట్రీ ఇచ్చిండు రానా గారు. నాకు తెలిసి పార్ట్ 2లో రానా గారు విలన్ ఉండొచ్చు మనోజన ప్లేస్లో. హీరోయిన్ మేడం సూపర్ వండర్ఫుల్, కొత్త అమ్మాయి సూపర్, ముట్టకుండా మాసిపోయేలాగా ఉంది అమ్మాయి. ఆమె కూడా చాలా ఫ్యూచర్ ఉంటుంది, చాలా సినిమాలు పడతాయి. హీరోయిన్కి ఎక్కడ సాంగ్స్ లేవు కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బాస్టర్ సినిమా. ఈ రోజులలో తేజ యాక్టింగ్ చెప్తున్నాగా హనుమాన్ని మించిన తీసిండు, హనుమాన్ మించిపోయి యాక్టింగ్ చేసిండు. సినిమా సూపర్నే మేడం. విఎఫ్ఎక్స్ సూపర్ ఉన్నాయి, మ్యూజియం సూపర్ ఉన్నది, డైరెక్షన్ సూపర్ ఉన్నది. కార్తీక్ ఘట్టమనేని గారు మనకు తెలుగు ఇండస్ట్రీకి దొరికిన కొత్త దేవుడు అని చెప్తాను. రితికా నాయక్ గారు హీరోనే చెప్తాను, హీరోయిన్ కానీ హీరోనే. మన తేజ సజ్జా గారు హీరోనే. మన మంచు మనోజ్ కూడా విలన్, కాకపోతే ఆయన కూడా మన దృష్టిలో హీరో కాబట్టి హీరోనే ఆయన కూడా. జాతబాబు శ్రేయ గారు మెయిన్ లీడ్ అండి. ఆమెతోటే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది, ఆమెతోటే ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఓవరాల్ గా Day 1 అయితే 20 నుండి 50 కోట్లు కలెక్ట్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్. మనోజ్ గారి బ్లాక్ స్క్వాడ్ అయితే వేరే ఉందండి. చాలా సంతకం పెట్టేస్తాడు ఈ సినిమాతోటి. మొత్తం పాన్ ఇండియా లెవెల్లో సంతకాలు పెట్టేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాడు. ఆయన ఎంట్రీ సీన్స్కి అయితే అందరూ గూస్ బంప్స్ పెట్టాల్సిందే. బ్లాక్ స్క్వాడ్ అంటే మంచు ఫ్యాన్స్ అందరూ తప్పకుండా వెళ్ళి చూడాలి. మీ మీద ఈగ వాలిన ఢిల్లీ తగలబెట్టేస్తాడు అన్నట్టు ఆయన ఎంట్రీ
ఆయన సినిమా యాక్టింగ్ వేరే 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 చాలా చాలా బాగుందండి. క్లైమాక్స్ స్టిక్స్ ఏంటంటే ఆయన బాణం వేసే షాట్ ఇలా అన్నప్పుడు చాలా అసలు రాముల వారిని చూసినట్టే ఉంది. బాణం వేసిన తర్వాత మనోజ్ అన్న చనిపోయిన క్యారెక్టర్ చూపెట్టాను. నాకు తెలిసి మీరా 2 ఉందని నేను అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంది. అసలు వంక పెడతాం లేదండి, ఎక్కడా లేదు. చాలా మంచి ఫిల్మ్. ఇంకా దీన్ని రివ్యూ చెప్పడం కూడా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. అంత బాగుంది ఫిల్మ్ అయితే. మా సీరియల్ కేరాప డ్రెస్ గోపిచంద్ మల్లేని ఇంత తక్కువ బడ్జెట్ తోటి ఎలా తీసామయ్యా కార్తిక్ ఘట్టమనేని అన్నట్లు ఆయన డైరెక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది. ఆయన చాలా మంది డైరెక్టర్ నేర్చుకోవాలి. చాలా చాలా మంది ఎన్నో కోట్లు పెడుతున్నారు. ఎందుకండి 80 కోట్లతోటి 500 కోట్ల సినిమా చూపెట్టాడు. చాలా బాగా ఆయన డైరెక్షన్. 5కి 4.8 ఇవ్వచ్చు. అసలు వంక పెట్టడానికి లేదు. స్టోరీ డెడ్ అయిపోయిందండి. యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగుందండి. మైథాలజీ కోసం కదా గ్రంథాలన్నీ కలెక్ట్ చేసుకుంటారు. లాస్ట్ గ్రంథాలకు వచ్చిన తర్వాత హీరో ఎంట్రన్స్ అవుతాడు. తేజ సర్దా అడ్డుకొని ఆ గ్రంథం అది దక్కకుండా కాపాడుతాడు. అది అతని దగ్గర దక్కితే మన ప్రపంచం అంతమైపోద్ది. అది అంతకుండా దేవుడు కూడా తేజ సర్దాకి సాయం చేస్తారు. అదే మిరాయ్. కాస్టింగ్ మాత్రం చాలా బాగుంది. జగపతి బాబు కానీ, శ్రేయ కానీ, రితిక కానీ, జయరామ్ గారు కానీ, మన తేజ సర్దా కానీ, మనోజ్ అందరూ బాగా కాస్టింగ్ ఉంది. కొద్ది క్యారెక్టర్ ఇచ్చిన శ్రేయ గారి, జగపతి బాబు గారు మాత్రం బాగా చేశారు. అందరూ థియేటర్ కోసం చూడాలి సినిమా. రేటింగ్ 5కి 4.5 అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.